ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. అద్భుతకరమైన దేవుని మాటల ద్వారా ఎంతగానో ప్రతి ఉదయం బలపరచబడుతున్నాం. చాలా నెమ్మది, సమాధానాన్ని మన జీవితాల్లో చూడగలుగుతున్నాం. ఎంతో విలువైన ఆయన మాటలు బలహీనమైన మనల్ని బలపరచడం మనము ఎంతగానో చూడడం జరుగుతుందండి. మరి ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా దేవుని మాటలను అందరం కలిసి ధ్యానిద్దామా? పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు ఉదయకాల సమయంలో 32వ కీర్తనలో 8వ వచనం. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఆయన మన పైన దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్పే దేవుడిగా ఉన్నారు. ప్రియ సహోదర సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ప్రభు చూడట్లేదేమో, ప్రభు నా గురించి ఆలోచన చేయట్లేదేమో, నా జీవితము, నా పరిస్థితులు ఎందుకు ఇలా ఉన్నాయి అన్నట్లుగా చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. దేవుడు చూస్తే, దేవుడు నా పట్ల దృష్టి ఉంచితే నా జీవితం అద్భుతకరంగా ఉంటుంది కదా. ఏంటి శ్రమలు, ఏంటి కష్టాలు, ఏంటి నష్టాలు అని మన జీవితాల్లో మనం ఎన్నోసార్లు ఈ మాటల్ని మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుడు గొప్ప దేవుడు అండి. ఆయన మన యందు దృష్టి ఉంచి మన ఆలోచనలన్నిటినీ కూడా దేవుడు చక్కగా మన ఆలోచనలు అవి ఏమైనప్పటికీ ప్రభు అద్భుతమైన రీతిలో మనల్ని నడిపించే దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఆయన మన పైన దృష్టించి మనల్ని నడిపించబోతున్నారు. చక్కని ఆలోచనలు కలగజేసే దేవుడిగా ఉన్నారు. మనము చాలాసార్లు మన ఆలోచనలు చాలా తప్పు ఆలోచనలుగా, తప్పు నిర్ణయాలుగా ఉంటది. కానీ దేవుడు గొప్ప దేవుడు అండి. సరైన సమయంలో నీకు మంచి ఆలోచన ఇచ్చి అద్భుతమైన రీతిలో నిన్ను అన్ని విషయాల్లో తప్పించే దేవుడు. మంచి ఉపదేశాల్లో నీకు అందించి నీ జీవితాన్ని గొప్పగా ఆలోచన చేసే దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో నీవు అనుకున్నవి ఏవైతే ఉన్నాయో నీ జీవితంలో చూడండి, ప్రభు నా పైన దృష్టి ఉంచట్లేదు అని అనుకోవడము తప్పండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఖచ్చితంగా మన పైన దృష్టి ఉంచుతారు. ఏది మంచో, ఏది చెడో అన్నిటిని నేర్పిస్తారు. ఉదయకాల సమయంలో దేవా, ఈ మాటలు మాట్లాడుతుండగా నన్ను మంచి రీతిలో నడిపించయ్యా, మంచి ఉపదేశం ఇచ్చి నన్ను నడిపించు. నా జీవితాల్లో నేను ఎలా ఉండాలి, ఎలా నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా నా జీవితంలో ముందుకు వెళ్ళాలో నేర్పించు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. కొన్ని పరిస్థితులు అనుకూలంగా లేకపోతే చాలు దేవునికి దూరం అయిపోతాం, దేవునికి వ్యతిరేకంగా ఉంటూ ఉంటాం, దేవునికి అయిష్టకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాం కదండి. చూడండి, ఈ రోజున నీ పరిస్థితులు ఏమైనప్పటికీ, అనేకులు నీకు కీడు చేయాలని తలచినప్పటికీ ఆ కీడులో కూడా నేను దేవుడు అద్భుతంగా నడిపించి ఆ కీడుని దేవుడు నీకు ఆశీర్వాదకరంగా చేసే దేవుడిగా ఉన్నారు. ప్రియ సహోదర సహోదరి, ఈ ఉదయకాల సమయంలో దేవుడే నిన్ను నడిపించబోతున్నారు. అధైర్యపడకు. దేవుడు నీ పైన దృష్టి ఉంచబోతున్నారు, నీ కుటుంబం పైన దృష్టి ఉంచబోతున్నారు. నీ మార్గాలన్నింటినీ ప్రభు సరళము చేయబోతున్నారు. నీ కొరకు గొప్పగా ఆలోచన చేయబోతున్నారు. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా జీవితం ఇలా అయిపోయిందని ఎన్నోసార్లు నువ్వు కుమిలిపోతున్నావు, బాధపడుతున్నావు, దిగులు చెందుతున్నావు. అయినప్పటికీ చూడండి, గుర్తుపెట్టుకోండి, రహస్యంగా నీ కొరకు ఆలోచన చేస్తూ నిన్ను అద్భుతకరమైన రీతిలో ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక్కడ కూడా నడిపించబోతున్నారు. హన్నా తన జీవితంలో చాలా వేదన కలిగి ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు దేవుడు హన్నా పట్ల తన దృష్టి ఉంచి హన్నా జీవితాన్ని దేవుడు అద్భుతంగా నడిపించారండి. తన జీవితంలో కార్యం చేసిన దేవుడు మన జీవితంలో కార్యం చేయలేరా? ఏ కార్యాన్నైనా చేయగలరు. ధైర్యంగా ఉండండి. దేవుడు ఎప్పుడు కూడా చూడట్లేదనో, లేకపోతే ఎప్పుడు నా చేయి విడిచిపెట్టారని, అందుకే నా జీవితం ఇలా ఉందని అనుకుంటున్నారేమో. గుర్తుపెట్టుకో, నీవు మంచి స్థితిలో ఉండడమే దేవునికి కావాలి. ఖచ్చితంగా నీ పరిస్థితులు ఏవైనప్పటికీ ఆ పరిస్థితుల్లో దేవుడు నిన్ను నిలబెట్టి అద్భుతంగా నడిపించే దేవుడిగా ఉన్నారు. ఉదయకాల సమయంలో బలమైన మాటలు పట్టుకొని ప్రార్థన చేద్దామా? దేవా, నీవే నన్ను నడిపించు, నీవే నాకు సహాయం చేయి, నీవే అయా కృప చూపించు అని ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో అయా ఎదుగుని మమ్మల్ని అద్భుతంగా చక్కని ఆలోచననిచ్చి నడిపించే దేవుడిగా ఉన్నావు. ఉదయకాల సమయంలో ప్రభా, ఎదుగోండి, ఎవరి వైపు చూడకుండా మీరు మాతో మాట్లాడే ప్రతి మాటను పట్టుకుని బలముగా ముందుకు సాగుట కృప చూపించండి. మా పైన దృష్టి ఉంచే దేవుడవని, మా కొరకు ఆలోచన చేసే దేవుడవని, మమ్మల్ని బలముగా నీవు నడిపించే దేవుడవని మాట్లాడుతున్నందుకు స్తోత్రం. ఎన్ని కష్టాలైనా, నష్టాలైనా, బాధలైనా, ఇబ్బందులైనా ఈ మాటలు పట్టుకుని ధైర్యంగా ముందుకు సాగుట కృప చూపించండి. ఎవరు చేయి విడిచిన విడిచిపెట్టే దేవుడో కాదు.
అద్భుతంగా నడిపించండి. ఈ రోజంతట్లో మా ప్రియులందరి జీవితాల్లో ఈ మాటలు పట్టుకొని బలముగా ప్రార్థించి ప్రతి విషయంలో మీ సహాయం కోరుతూ ముందుకు సాగుట కృప చూపించండి. చేయి పట్టుకుని నడిపించే దేవుడు ఇంకను కృప కలుగును కాక. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బలహీనులుగా ఉన్నారు, శక్తిహీనులుగా ఉన్నారు, అధైర్యంతో ఉన్నారు, మీరే అద్భుతమైన రీతిలో నడిపించండి, సహాయం చేయండి, కృప చూపించండి. ఎక్కడ కూడా ఏ పరిస్థితుల్లో ఎవరు ఆగకుండా బలమైన రీతిలో నడిపిస్తూ బలమైన కార్యాలు జరిగించమని, బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయమని, ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించండి. కృప కలుగును గాక, అద్భుతం జరుగును గాక, క్షేమం కలుగును గాక, బిడ్డలు దీవించబడును గాక. మీరే బలమైన రీతిలో ప్రతి ఒక్క విషయాలు నడిపిస్తున్నామని, అలాగనే ఎంతమంది అనారోగ్య స్థితిలో, ఎంతమంది బాధలతో, భయంకరమైన పోరాటాలతో ఉన్నారు, వారికి విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడేండును గాక. నెల్లూరు ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మా తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఆగస్టు 10వ తారీఖు సోమవారం ఉదయం 9 గంటలకు మూదుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నందు. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100. ఒంగోలు ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మా తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఆగస్టు 11వ తారీఖు మంగళవారము ఉదయం 9 గంటలకు కాపు కళ్యాణ మండపం నందు, న్యూ బస్ స్టాండ్ పక్కన, ఒంగోలు. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100. గుంటూరు ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మా తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఆగస్టు 12వ తారీఖు బుధవారము ఉదయం 9 గంటలకు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నందు, గుంటూరు మార్కెట్ ఎదురుగా, గుంటూరు. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 9346000100, 7286000072, 7286000071.